బ్రేకింగ్ న్యూస్ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఈరోజు కూడా ముగిశాయి. ఈరోజు 1 గంట వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే ముగిసిపోయింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక వీడియో అయితే నెట్టింట్లో తెగ వైరల్ అవుతా ఉన్నది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖ్యంగా కార్యకర్తలను అలాగే ఓటర్లను ఆయన బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఇక ఓటు వేయకపోతే ఒకవేళ ఆ గ్రామంలో బీఆర్ఎస్ గెలిస్తే కనుక ఖచ్చితంగా మెడపట్టి గెంటేస్తాను, ఒక్కొక్కరి అంతు చూస్తాను అన్నంత రీతిలో ఆయననైతే ప్రచారం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వారిని క్యాంప్ ఆఫీస్లోకి రాకుండా మెడపట్టి గెంటేస్తాను అన్నట్లు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అయితే అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. బెదిరింపు వ్యాఖ్యలకు ఆయన పాల్పడ్డట్టు బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నట్లయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఒకవేళ తనను కాదని బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఒక్క అభివృద్ధి పని కూడా చేయనన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పైన తగిన చర్యలు తీసుకోవాలి ఎన్నికల కమిషన్ అన్నట్లు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డకుల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వార్డు మెంబర్ గెలవద్దు, ఆ పార్టీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి గెలవద్దు, ఎవరు గెలిచినా సరే అభివృద్ధి పనుల అంటూ తన దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పేసి ఆయన క్లియర్గా బెదిరింపులకైతే ఆయన దిగారని చెప్పవచ్చు. ఇక తన అంటే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలన్నా పత్రం పట్టుకొని తన దగ్గరికి వస్తారు, అలాంటి వారిని క్యాంప్ ఆఫీస్లోకి అడుగు కూడా పెట్టనియను అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద మేఘారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలో తెలియక ఖచ్చితంగా సతమతం అవుతున్నారు ఇటు విశ్లేషకులు. ఎందుకంటే ఆయన అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి ఒక అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపు వ్యాఖ్యలకు పాల్పడొచ్చా అనేది అయితే ఇప్పుడు చాలామంది చర్చిస్తూ ఉన్నారు. మామూలు కార్యకర్తనో లేదంటే మామూలుగా గ్రామంలో తిరిగే సర్పంచ్ అభ్యర్థో కాదు ఆయన ఒక నియోజకవర్గానికి, వనపర్తి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటిది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేఘారెడ్డి వ్యాఖ్యలు ఖచ్చితంగా అవి అంటే ఒక రకంగా సమాజానికి మంచివి కాదు. సమాజం ఎటుపోతుంది, సమాజము అభివృద్ధి వైపు అడుగెత్తాలి, కానీ ఈయన మాత్రము వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. గెలిపించడము గెలిపించకపోవడము అనేది ప్రజల చేతిలో ఉంటుంది. అంటే ఇది ఒక ప్రజాస్వామ్యము. స్వేచ్ఛగా ఇటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, శాంతి భద్రతల నడుమ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ ఆయన మాట్లాడుతున్న తీరును బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవద్దు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలవాలి అనేదిగా ఆయన మాటల్లో కనిపిస్తుంది. అయితే మామూలుగా ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి, ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి పనులు జరగవు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈయన మాత్రము బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ గెలిచినా సరే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడంలో వెనకడుగు వేస్తుంది అని చెప్పకనే చెప్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎందరు గెలిచినా, బీఆర్ఎస్ పార్టీ ఒక్క వార్డు మెంబర్ గెలిచినా తను అభివృద్ధి పనులు చేయను ఆ గ్రామంలో అన్నట్లు కూడా వారికి ఆ బెదిరింపులకైతే పాల్పడుతూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఈసీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అయితే మొత్తం మీద రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజు సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆయన ఆ మాటలను ఏ విధంగా తీసుకున్నారో ఆ గ్రామ ప్రజలు అనేది తెలిసే అవకాశం అయితే ఇంకొక 2-3 గంటల్లో బయటపడుతుంది. మొత్తం మీద ఒక అధికార ప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యయుతం కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. ఇది శాంతి భద్రతల నడుమ ప్రజాస్వామ్యయుతంగా ఒక ఎన్నిక జరగాలి, కానీ ఒక ప్రజాప్రతినిధి ఇలాగా మాట్లాడడం అనేది అసలు హర్షించదగినది కాదు. ఇది సమాజానికి కూడా మంచిది కాదన్నట్లయితే చాలామంది నిపుణులు భావిస్తూ ఉన్నారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నది, ఈసీ కంప్లైంట్ చేస్తూ ఉన్నది. ఆయన మాటలను అలాగే సోషల్ మీడియాలో వస్తున్న ఆయన విజువల్స్ను వాటన్నిటినీ ఈసీకి ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఎక్స్ వేదికగా దానికి సంబంధించి ఆ పోస్టులు అయితే పెడతా ఉన్నారు. మొత్తం మీద ఆ ఎమ్మెల్యే మేఘారెడ్డి పైన ఈసీ ఏదైనా ఇప్పటివరకు అయితే ఎలాంటి చర్యలు ఎలాంటి నోటీసులు అయితే చేయలేదు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మరి ఇలాంటిది ఈ ఒక ఎంకరేజ్ అంటే ఇలాంటి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇలాంటి ఒక పదజాలాన్ని వాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే నిలువరింపజేయాలని, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దని, ఇలాంటి వారిపై
చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే కొనసాగుతూ ఉన్నది. మొదటి విడతలో కాంగ్రెస్కి 2700 పైగా గ్రామాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. అలాగే 1160కి పైగా బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అలాగే బీజేపీ అయితే దాదాపు 100 కూడా కొట్టినట్లు కనిపించట్లేదు. కానీ రెండో విడత ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుంది, ఎన్ని గ్రామాల్లో విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. చూడాలి మరి ఈరోజు సాయంత్రానికి ఏ పార్టీ ఎన్ని గ్రామాలను కైవసం చేసుకునుందో. అది మనం డోర్ చేసినట్లే. ఎందుకంటే ఆ వార్డు మెంబర్ ఆ వార్డుకు కరెంట్ కావాలన్నా, ఆ వార్డుకు లైట్ కావాలన్నా, ఆ వార్డుకు వైర్ కావాలన్నా, ఆ వార్డుకు సీసీ రోడ్లు కావాలన్నా, ఆ వార్డుకు డ్రైన్లు కావాలన్నా ఆయన పేపర్ తీసుకుని ఎడికి రావాలి. ఉన్నపరికి ఎవరితోకి రావాలి చెప్పాలి, ఎవరితోకి రావాలి. నా మేఘారెడ్డి ఎమ్మెల్యే తోలికి రావాలి. అవతల పార్టీ తెలిసేస్తే నేను పని చేస్తానా చేయను, మెడబట్టి బయటికి పెడతాం. కాబట్టి మనలను మనం పెట్టిన అభ్యర్థులను గెలిపించుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటారా? చేతులెత్తండి అందరూ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ మీరు తీసుకొని ఈ రోజు నుంచి 3 రోజులు మీరు పని చేసుకొని వేరే పనులు చేసుకోకుండా కూడాను మా గల్లోడను ఒక్క ఓటు ఇట్లా వాళ్ళకి చేసిందే అనుకుందాం. మాట అవసరం వాడికి గెలిచిందే అనుకుందాం. అది మనం డోర్ చేసినట్లే. ఎందుకంటే ఆ వార్డు మెంబర్ ఆ వార్డుకు కరెంట్ కావాలన్నా, ఆ వార్డుకు లైట్ కావాలన్నా, ఆ వార్డుకు వైర్ కావాలన్నా, ఆ వార్డుకు సీసీ రోడ్లు కావాలన్నా, ఆ వార్డుకు డ్రైన్లు కావాలన్నా ఆయన పేపర్ తీసుకుని ఎడికి రావాలి. ఉన్నపరికి ఎవరితోకి రావాలి చెప్పాలి, ఎవరితోకి రావాలి. నా మేఘారెడ్డి ఎమ్మెల్యే తోలికి రావాలి. అవతల పార్టీ తెలిసేస్తే నేను పని చేస్తానా చేయను, మెడబట్టి బయటికి పెడతాం. కాబట్టి మనలను మనం పెట్టిన అభ్యర్థులను గెలిపించుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటారా? చేతులెత్తండి అందరూ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ మీరు తీసుకొని ఈ రోజు నుంచి 3 రోజులు మీరు పని చేసుకొని వేరే పనులు చేసుకోకుండా గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన పాలమూరు బిడ్డ ఓటు ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకుందాం. ఒక మాట ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా, ఆ గల్లీకి డ్రైన్ కావాలన్నా, ఆ గల్లీకి రేషన్ కార్డు కావాలని లెటర్ తీసుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? ఎవరి దగ్గరికి? మేఘారెడ్డి దగ్గరికి రావాలి. వనపర్తికి మేఘారెడ్డి దగ్గరికి వస్తే గేటు బయట మెడబట్టి బయటికి పట్టేస్తాం. అసలు చేసే సమస్య లేదు. మన కోసం 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉంటాడు. 3 సంవత్సరాలు మీరు గెలిపించిన పాలమూరు బిడ్డ ఓటు ఒక వార్డు మెంబర్ కేసీఆర్ అనుకుందాం. ఒక మాట ఒకవేళ వేస్తే వాడు గెలిస్తే ఆ కాగితం తీసుకొని ఆ గల్లీకి సీసీ రోడ్ కావాలన్నా,